గుడికి వెళ్ళేటప్పుడు ఇలా దేవుడి కోసం పువ్వులో, ఆకులో దండ కట్టి తీసుకెళ్ళామనుకోండి, ఆ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తది నాకైతే మాత్రం. మేము దండ కొడుతున్నామే గానీ, మా పిల్లలు చేసే హడావిడి మామూలుగా లేదు. నెమ్మదిగా అయితే దండ కుట్టేసి, గుడికైతే ఇలా బయలుదేరిపోయాం. ఈరోజైతే చాలా స్పెషల్ డే అనమాట. సింహాచలం వెళ్తున్నాం మేము. అక్కడ స్వామివారి గంధోత్సవం జరుగుతుంది. అయితే ఇద్దరమే కదా బస్సు మీద వెళ్ళిపోదామని ఒక సాహసం చేశాం గానీ, బస్సులో జనాలు మామూలు కుమ్మేలేదు. నెమ్మదిగా ఇక్కడ దిగేసరికి ఇక్కడ కూడా జనాలు చూడండి అసలు క్రౌడ్ మామూలుగా లేదనమాట. ఎళ్ళేటప్పుడు వాతావరణం ప్రశాంతంగా ఉంది గానీ, మధ్యలో పెద్ద వర్షం, ఉరుములు పడి బీభత్సం అయిపోయి జనాలు కుమ్మేసుకొని, ఈ కుమ్ములాటలో నాకు అలద్దాలు కూడా పోయాయి. ఏదో ఒకలాగా దర్శనం అయితే అయ్యింది. ఈరోజు దర్శనం అవ్వడమే చాలా ఎక్కువ విషయం అనమాట. కాకపోతే రూ. 1500 టికెట్ తీసుకున్నా కూడా ఇంత దొమ్మిలో వెళ్ళాల్సొచ్చింది చూసారా? అదే వీఐపీ దర్శనం అంటారు కదా! దానికి కూడా ఇంత హడావిడిగా వెళ్ళాల్సొచ్చింది కదా! అదే కొంచెం బాధ అనిపించింది. కాకపోతే వర్షం పడకపోతే ప్రశాంతంగా అయ్యేదేమో. ఇంకా వచ్చేటప్పుడు బస్సు మార్గం కూడా లేదనమాట. మధ్యలో చెట్లు గట్ట పడిపోయాయంట వర్షానికి. నెమ్మదిగా మెట్లు దిగుతూ అయితే కొండ దిగిపోతున్నాం